ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ భవిష్య మహాపురాణం 7వ భాగం. చంద్రగురు శుక్రులకు అర్ఘ్య విధి. ధర్మజ, నవోదిత చంద్రునికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలో వివరిస్తాను విను. ప్రతి మాసంలో శుక్ల విధియ నాడు ప్రదోషకాలంలో భూమిపై పేడతో అలికి ఒక మండలాన్ని తయారు చేసి దానిలో రోహిణి సహిత చంద్రదేవుని ప్రతిమను స్థాపించి శ్వేత చందన శ్వేత పుష్ప అక్షత ధూప దీప అనేక ప్రకార ఫల ఘృత నైవేద్య దధి శ్వేత వస్త్ర దుర్వాంకురాదులతో పూజ చేసి ఈ క్రింది మంత్రం ద్వారా చంద్రునికి అర్ఘ్యమివ్వాలి. నవో నవో సిమాసాంతే ధ్యాయమానః పునః పునః ఆప్యాయస్య సమేత్వేవం సోమరాజ నమో నమః. ఈ పద్ధతిలో ప్రతి నెల చంద్రునికి అర్ఘ్యమిచ్చు వారికి పుత్ర పౌత్ర ధన పశు ఆరోగ్యాదులు ప్రాప్తిస్తాయి. 100 ఏళ్ల పాటు ఈ లోకంలో సుఖంగా జీవించి దేహాంతంలో చంద్రలోకాన్ని, అక్కడ కొన్నాళ్ళున్న తరువాత మోక్షాన్ని పొందుతారు. మహారాజా, శుక్రదోష నివృత్తికై యాత్ర ఆరంభంలో కానీ గమన కాలంలో కానీ శుక్రోదయ సమయంలో ఆయన పూజను తప్పక చెయ్యాలి. ఈ పూజకై బంగారము, వెండి లేదా కంచు పాత్రలో ముత్యాలు పొదిగిన వెండి శుక్ర విగ్రహాన్ని అంటే మూర్తిని తెల్ల బియ్యంపై స్థాపించి దానిని తెల్ల బట్టలతో పూలతో అలంకరించాలి. షోడశ లేదా పంచ ఉపచారాలతో ఆయనను పూజించి ఈ క్రింది మంత్రంతో అర్ఘ్యమివ్వాలి. నమస్తే సర్వదేవేశ, నమస్తే భృగునందన, కవే సర్వార్థ సిద్ధ్యర్థం గృహానర్ఘ్యం నమోస్తుతే. తరువాత సవచ్చ గోవుతో సహా ఆ ప్రతిమను ఇతర పూజా సామగ్రిని బ్రాహ్మణునికిచ్చి వేయాలి. ఈ విధంగా శుక్రదేవుని పూజించిన వాని మనఃకామనాలన్నీ ఈడేరుతాయి, ధాన్యాలన్నీ సమృద్ధిగా పండుతాయి. ఇలాగే బృహస్పతి మూర్తిని కూడా స్థాపించి దానికి ఆవాలతో కూడిన నీటితో కానీ పంచగవ్యాలతో స్నానం చేయించి పచ్చటి పుష్పాలతో పీత వస్త్రాలతో అలంకరించాలి. పూజ అర్ఘ్య ప్రధానాల అనంతరం నేతితో హవనం చేయాలి. బృహస్పతి మూర్తిని సవచ్చ గోవుతో దక్షిణతో సహా బ్రాహ్మణునికి దానమిచ్చి వేయాలి. యాత్రాకాలంలోనూ బృహస్పతి సంక్రాంతులలోనూ ఆయన ఉదయించే సమయంలోనూ ఆయనను పూజించిన వారికి అన్ని మనోరథాలు సిద్ధిస్తాయి. జాతక చక్రంలో గురు శుక్ర గ్రహ దోషాలున్నవారు ఈ అర్ఘ్యాలనిస్తే ఆ దోషాలు పోతాయి. ప్రకీర్ణ వ్రతాలు. మహారాజా, ఇంతవరకు అత్యంత గుప్తంగా ఉండిపోయిన వివిధ ప్రకీర్ణ వ్రతాలను వర్ణిస్తాను విను. ప్రాతకాలంలో స్నానం చేసి అశ్వత్థ వృక్షాన్ని పూజించి తిలలు నింపిన పాత్రను బ్రాహ్మణునికి దానం చేసిన వానికి శోకించవలసిన అవసరం రాదు. అన్ని పాపాలను దూరం చేసే ఈ వ్రతం పేరు పాత్రవ్రతం. బంగారంతో బృహస్పతి ప్రతిమను చేయించి దానిని పీత వస్త్రాదులతో అలంకరించి పుణ్యదినాన బ్రాహ్మణునికి దానం చేయాలి. బల బుద్ధి ప్రదాయకమైన ఈ వ్రతం పేరు వాచస్పతి వ్రతం. ఏకభుక్తముండి లవణాది 7 పదార్థాలను 7 గృహస్థులైన బ్రాహ్మణులకు దానం చేస్తే లక్ష్మీ వాక్సిద్ధిస్తాయి. ఇది శిలావ్రతం. నక్తవ్రతం చేసి ఆవును, వస్త్రాలను, సువర్ణంతో చేయబడిన త్రిశూలాన్ని, చక్రాన్ని గృహస్థ బ్రాహ్మణునికి దానం చేసి ఆయనకు ప్రణామం చేస్తూ శివకేశవౌ ప్రియేతాం అనాలి. మహాపాతకాలను కూడా దగ్ధం చేసే ఈ వ్రతం శివకేశవ వ్రతం. 1 ఏడాది పాటు ఏకభుక్తముండి సువర్ణముతో చేయబడిన ఎద్దుని, ఉపస్కంద సహితమైన తిలదేనువుని బ్రాహ్మణునికి దానం చేయాలి. అన్ని రకాల పాపాలను, శోకాలను దూరం చేసి శివలోక ప్రాప్తినిచ్చే ఈ వ్రతం పేరు రుద్రవ్రతం. పంచమి నాడు సర్వౌషధీ మిశ్రిత జలంతో స్నానం చేసి 7 ఉపస్కరాలను బ్రాహ్మణునికి దానం చేయాలి. అత్రి మహర్షిచే అనసూయకు ఉపదేశింపబడిన ఈ వ్రతం పేరు గృహవ్రతం.
స్వర్ణ కమలాన్ని, నీల కమలాన్ని చక్కెర నింపిన గిన్నెతో సహా బ్రాహ్మణునికి దానమిచ్చే వ్రతం నీల వ్రతం. దీనిని ఆచరించు వానికి విష్ణులోక ప్రాప్తి ఉంటుంది. ఆషాఢాదిగా 4 నెలల పాటు తైలాభ్యంగ స్నానం చేయకుండా ఉండి చివర పారణలో నువ్వుల నూనె నింపిన కొత్త కుండ బ్రాహ్మణునికిచ్చి చేనేతితో పాయసంతో భోజనం పెట్టి చేసే వ్రతాన్ని ప్రీతి వ్రతం అంటారు. దీనివల్ల కూడా విష్ణులోక ప్రాప్తి ఉంటుంది. ఇలా 40కి పైగా చిన్న చిన్న వ్రతాలు శ్రీకృష్ణునిచే ధర్మజునికి ఉపదేశించబడ్డాయి. ధర్మజ, 1 సంవత్సరం పాటు అష్టమి నాడు రాత్రిపూట మాత్రమే భోజనం చేసి సంవత్సరం చివర బ్రాహ్మణునికి పయస్విని అయిన గోవుని దానమిచ్చిన వారికి ఇంద్రలోక నివాస ప్రాప్తి కలుగుతుంది. దీనిని సుగతి వ్రతం అంటారు. హేమంత శిశిర ఋతువులలో ఇంధన దానం రోజు చేసి చివర్లో నేతిని పాలిచ్చే ఆవుని బ్రాహ్మణునికి దానమిచ్చేది వైశ్వానర వ్రతం. దీనివల్ల ఆరోగ్యం, తేజస్సు, పాప నాశనం కలుగుతాయి. చివర బ్రహ్మపదం ప్రాప్తిస్తుంది. ఏకాదశి రోజుల్లో నక్త వ్రతాన్ని పాటిస్తూ చైత్రమాసం చిత్తా నక్షత్రంలో స్వర్ణ శంఖ చక్రాలను దానం చేసిన వారు కల్పాంతరం వరకు విష్ణులోకంలో నివాసముండి మరలా పుడమిపై పుట్టినప్పుడు మహారాజులవుతారు. ఇది విష్ణు వ్రతం. 1 ఏడాది దాకా పంచమి దినాల్లో పాలను మాత్రమే ఆహారంగా తీసుకొని చివర్లో 2 ఆవులను బ్రాహ్మణులకు దానమిచ్చిన వారు 1 కల్పం పాటు లక్ష్మీలోకంలో నివసించగలరు. దీనిని దేవీ వ్రతం అంటారు. ఇలాగే సప్తమి నాడు నక్త వ్రతంతో చేసేది భానువ్రతం. దీనికి ఫలం సూర్యలోక ప్రాప్తి. ఇలాగే చవితి నాడు చేసి ఏడాది చివర్లో అగ్నిహోత్రి అయిన బ్రాహ్మణునికి 8 ఆవులను దానం చేస్తే వినాయక వ్రతం. దీని వల్ల వ్రతికి ఎటువంటి విఘ్నాలు ఎదురుకావు. 1 ఏడాది దాకా ప్రతి సప్తమికి ఉపవాసం చివరనొక బంగారు కమలమును రాగి పాత్రను తయారు చేయించి సంవత్స గోవుతో సహా పౌరాణికుడైన బ్రాహ్మణునికి దానం చేస్తే సూర్యలోకం నివాస ప్రాప్తి కలుగుతుంది. ఇది సౌర వ్రతం. 12 శుద్ధ ద్వాదశులలోనూ ఉపవాసం చేసి యథాశక్తి 12 జలపూర్ణ ఘటాలను, వస్త్రాలను బ్రాహ్మణులకు దానం చేసిన వారికి సర్వకార్య సిద్ధి ప్రాప్తిస్తుంది. ఇది గోవింద వ్రతం. పద్ధతి ప్రకారం కృచ్ఛ్ర ప్రాయశ్చిత్తాన్ని చేసుకొని అంతంలో గోదానం చేసి బ్రాహ్మణులకు యథాశక్తి భోజనాలు పెట్టించడం ప్రాజాపత్య వ్రతం. దీనివల్ల పాప విముక్తి కలుగుతుంది. ప్రతి చతుర్దశికి నక్తవ్రతం చేసి సంవత్సరాంతంలో 2 గోవులను బ్రాహ్మణునకు దానం చేసిన వారికి శైవపదం ప్రాప్తిస్తుంది. ఇది త్రయంబక వ్రతం. వరుసగా 7 రాత్రులు ఉపవాసం చేసి నేతి కుండను బ్రాహ్మణునికి దానమిస్తే బ్రహ్మలోక నివాసం అబ్బుతుంది. ఇది బ్రహ్మ వ్రతం. బ్రహ్మకూర్చ వ్రతంలో కార్తీక శుక్ల చతుర్దశి నాడు ఉపవాసం చేసి విశిష్ట పంచగవ్యాలను పానం చేయాలి. అనగా కపిల గోమూత్రాన్ని, నల్లావు పేడని, తెల్లావు పాలని, ఎర్రావు పెరుగుని, బొల్లి ఆవు నేతిని మంత్రసహితంగా కుశోదకాలతో కలిపి స్వీకరించాలి. 2వ రోజు పెందల కడనే స్నానం చేసి దేవతలకు, పితరులకు తర్పణాలు వసగి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టించి ప్రతి వ్రతి కూడా మౌనంగా భోంచేయాలి. దీనివల్ల బ్రహ్మదేవుడు ప్రసన్నుడై వ్రతి అన్ని జీవిత దశల్లో చేసిన పాపాల నుండి ముక్తిని ప్రసాదిస్తాడు. చాంద్రాయణ వ్రతం చేసి బంగారు చందమామను చేయించి బ్రాహ్మణునికి దానమిస్తే చంద్రలోక ప్రాప్తి లభిస్తుంది. ఇది చంద్రవ్రతం. జ్యేష్ఠ శుద్ధ అష్టమి నాడు చతుర్దశి నాడు పంచాగ్నులను సేవించి యథాశక్తి స్వర్ణాన్ని, గోవుని బ్రాహ్మణునకు దానమిచ్చిన వారికి రుద్రలోక ప్రాప్తి ఉంటుంది. దీనిని రుద్రవ్రతం అంటారు. 1 ఏడాది పాటు ప్రతి తదేనాడు శివాలయంలో ఉపలేపనం చేసి చివర్లో గోదానం చేస్తే స్వర్గం లభిస్తుంది. దీని పేరు భవానీ వ్రతం. మాఘశుద్ధ సప్తమి నాడు ఉపవాసం చేసి రాత్రి తడిబట్టలు కట్టుకొని అవి ఆరేదాకా పూజామందిరంలో నామజపం చేసి తెల్లవారాక బ్రాహ్మణునికి గోదానం చేస్తే కల్పాంతం దాకా స్వర్గలోక నివాసం ప్రాప్తిస్తుంది. దీనిని తాపస వ్రతం అంటారు. సూర్యలోక ప్రాప్తిని
తాపన వ్రతం అంటారు. సూర్యలోక ప్రాప్తిని కలిగించేది ధామ వ్రతం. దీనికి 3 రాత్రులు ఉపవాసముండి పాల్గొన్న పూర్ణమి నాడు గృహదానం చేయాలి. పున్నమి నాడు ఉపవాసం చేసి సపత్నీక బ్రాహ్మణునికి 3 సంధ్యలలో వస్త్ర ఆభూషణ భోజనాలతో తృప్తి కలిగిస్తే మోక్షప్రాప్తినిచ్చేది ఇందు వ్రతం. శుక్ల ద్వితీయ నాడు ఉప్పు నింపిన కంచు పాత్రను వస్త్ర దక్షిణలతో పాటు భూసురునకు దానమిచ్చి చివర శివమందిరంలో గోదానం చేసిన వారు కల్పాంతం దాకా శివలోకంలో నివసించి మరుజన్మలో రాజాదిరాజులవుతారు. ఈ వ్రతం సోమవ్రతం. ప్రతి పాఠ్యమీ నాడు 1 ఏడాది దాకా ఒంటిపూట భోంచేసి కపిలగోవును బ్రాహ్మణునికి దానమిచ్చిన వారికి అగ్నిలోక ప్రాప్తి ఉంటుంది. ఈ వ్రతం పేరు ఆగ్నేయ వ్రతం. మాఘమాసంలో ఏకాదశి, చతుర్దశి, అష్టమి దినాల్లో ఏకభుక్తం చేసి వస్త్రాలు, చెప్పులు, కంబళి, లేడి చర్మాది శీత నివారక వస్తువులను దానం చేసి చైత్రమాసంలో ఇవే తిథుల్లో విసనకర్ర, గొడుగు, చెప్పులు వంటి ఉష్ణ నివారక పదార్థాలను దానం చేసిన వారికి అశ్వమేధ యజ్ఞ ఫలం దక్కుతుంది. ఈ వ్రతం పేరు సౌఖ్య వ్రతం. 1 ఏడాది పాటు దశమి రోజులలో ఒంటిపూట భోజనం చేసి చివర్లో 10 దిశల శ్రీమూర్తిని స్వర్ణంతో చేయించి తిలరాశిపై స్థాపించి దానిని గో సహితంగా బ్రాహ్మణునికి దానం చేసిన వారికి మహాపాతకాలన్నీ నశించి బ్రహ్మాండాధిపత్యం సిద్ధిస్తుంది. ఇది విశ్వవ్రతం. శుక్ల సప్తమి నాడు నక్త వ్రతం చేసి సూర్యభగవానుని పూజించి సప్త ధాన్యాలను, లవణాలను బ్రాహ్మణునికి దానమిచ్చిన వారికి 7 తరాల వారు ఉద్ధరింపబడతారు. వ్రతి కూడా సుఖంగా జీవిస్తాడు. ఇది ధ్యాన వ్రతం. 30 ఫలముల స్వర్ణంతో సముద్ర సహిత భూగోళ మూర్తిని తయారు చేసి తిలరాశిపై స్థాపించి కుటుంబీకుడైన బ్రాహ్మణునికి దానం చేసి తాను ఆ రోజంతా పాలను మాత్రమే ఆహారంగా తీసుకునేవాడు 7 కల్పాల కాలం గడిచేదాకా రుద్రలోకంలో ప్రతిష్ఠితుడవుతాడు. ఇది మహీవ్రతం. మాఘ లేదా చైత్రశుద్ధ తదినాడు బెల్లం తిని సర్వోపచారాలతో గుడధేనువును బ్రాహ్మణునికి దానమిచ్చిన వారికి ఉమాలోక అంటే గౌరీలోక ప్రాప్తి కలుగుతుంది. దీనిని ఉమావ్రతం అంటారు. మహాకళ్యాణకారి అయినది రుద్రవ్రతం. దీనిలో గోమూత్ర ప్రాముఖ్యం గణనీయం. కార్తీకంతో మొదలుపెట్టి ప్రతి తదినాడు రాత్రి గోమూత్రంలో ఉడికించిన లపసి అంటే నేతి హల్వా లేదా గంజిని ప్రాసన చేసి పడుకోవాలి. పెందల కడనే లేచి స్నానం చేసి గౌరీ శంకరులను పూజించాలి. ఇలా 1 ఏడాది పాటు చేసిన వారికి 1 కల్పం దాకా గౌరీలోక నివాస ప్రాప్తి కలిగి మరుజన్మలో మహారాజా పదవి లభిస్తుంది. తిలపిష్టంతో ఏనుగును తయారు చేసి 2 ఎర్రబట్టలను, అంకుశ చామర మాలాదులను తెచ్చి దానిని అలంకరించి రాగి పాత్రలో స్థాపించి పత్ని సహితుడైన బ్రాహ్మణోత్తముని ఆహ్వానించి ఆయనను పూజించి తాను నీటిలో గొంతు దాకా మునిగి ఉండి ఆ ఏనుగును దానం చేసిన వానికి సర్వపాపాలు నశిస్తాయి. అడవులలో ఎట్టి ఆపద రాదు. ఈ వ్రతం పేరు కాంతార వ్రతం. జ్యేష్ఠ నక్షత్రం ప్రవేశించినప్పుడు త్రాతారమింద్ర మవితారమింద్రం మున్నగు శ్లోకాలతో ఇంద్ర పూజన హవనాలను చేసేవారు ప్రళయ పర్యంతము ఇంద్రలోకంలో నివసించగలరు. పురందర వ్రతము లేదా ఇంద్రవ్రతం అని దీనిని వ్యవహరిస్తారు. శుక్ల అష్టమి నాడు ఉపవాసం చేసి శివుని పూజించి 2 శ్వేత వస్త్రాలతో గంటలతో భూషితములైన ఎద్దులను బ్రాహ్మణునికి దానం చేసిన వారు 1 కల్పం దాకా శివలోకంలో నివసించి ఆ తరువాత పృథ్వీపై జనించి పుడమిల్నేలే రాజు కాగలరు. ఇది వృషవ్రతం. నవమి నాడు నక్తవ్రతం చేసి వింధ్యావాసిని దేవిని పూజించి పంజర సహిత స్వర్ణ సుఖమును తయారు చేయించి బ్రాహ్మణునకు దానమిస్తే ఇక్కడ ఉత్తమ వాణి, అక్కడ అగ్నిలోక నివాస ప్రాప్తి కలుగుతాయి. ఈ వ్రతం పేరు ఆగ్నేయ వ్రతం. విష్కుంభాది 27 యోగాల్లో నక్తవ్రతం చేసి క్రమంగా నెయ్యి, తైలం, పండ్లు, చెరుకుగడ, యవధాన్యము, గోధుమలు, వేరుశెనగ, సేమ్య, శాలి బియ్యం, ఉప్పు,
పెరుగు, పాలు, వస్త్రాలు, బంగారు, కంబళి, ఆవు, ఎద్దు, గొడుగు, చెప్పులు, కర్పూరము, కుంకుమ, చందనము, పూలు, ఇనుము, రాగి, కంచు, వెండిలను బ్రాహ్మణులకు దానం చేయాలి. ఇలా చేసిన వారికి సర్వ పాప విముక్తి, ఇష్టవస్తు శాశ్వత సంయోగం సహా యోగము లభిస్తాయి. ఈ వ్రతం పేరు యోగ వ్రతం. కార్తీక పౌర్ణమితో ప్రారంభించి ఆశ్వీజ పౌర్ణమి దాకా 12 పున్నములలో క్రమంగా మేష, వృషభ, మిథున, కార్తీక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ, మీన రాసుల యొక్క స్వర్ణ ప్రతిమలను వస్త్రమాల్యాదులతో అలంకరించి పూజించి దక్షిణతో సహా భూదేవులకు దానం చేసి వారికి సంపూర్ణ ఉపద్రవ శమనం, సర్వాశాపూర్ణ ప్రాప్తి, సోమలోక నివాసం కలుగుతాయి. ఇది రాశి వ్రతం. ఈ వ్రతాలను చదివినంత మాత్రముననే అన్ని పాతకాలు నశిస్తాయి. విన్నంత మాత్రాన సకల పుణ్యాలు లభిస్తాయి. మాఘస్నాన విధి. మహారాజా, కలియుగంలో మనుష్యులకు స్నానాలపై పెద్దగా శ్రద్ధ ఉండదు. అయినా మాఘస్నానాలు విశేష ఫల సిద్ధిదాయకాలు కాబట్టి వాటిని వర్ణిస్తాను విను. కాలు చేతులు, మాట, మనస్సు చక్కగా పనిచేస్తూ అదుపులో ఉండి విద్య, తపస్సు, కీర్తి గలవారు ఎప్పటి వ్రత ఫలాలను భోగిస్తున్నారనుకోవాలి. వారు ఇప్పుడు కూడా శాస్త్రోక్తంగా తీర్థ స్నాన దానాది పుణ్యకర్మలను చేసేస్తేనే మరుజన్మలో కూడా సుఖజీవనం లభిస్తుంది. శ్రద్ధాహీనుడు, పాపి, నాస్తికుడు, సంశయాత్మ, కుతార్కికుడు వీరికి తీర్థస్నానాల ఫలితం లభించదు. ప్రయాగ, పుష్కర, కురుక్షేత్రాది సుప్రసిద్ధ తీర్థాలలోనైనా వ్రతికి దగ్గరలోనున్న అల్ప ప్రసిద్ధ, అప్రసిద్ధ తీర్థాలలోనైనా మాఘ స్నానాలు చేయవచ్చును. మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వమే స్నానం చేసిన వారికి మహాపాతకాలన్నీ నశించడమే కాక ప్రాజాపత్య యజ్ఞఫలం కూడా దక్కుతుంది. నిత్యము క్షేత్రంలో తీర్థ ప్రాతస్నానం చేసే బ్రాహ్మణుడు సకల పాపాలను నశింపగా దేహాంతములో పరమాత్మను చేరుకుంటాడు. వేడి నీటితో స్నానం, జ్ఞానం లేని మంత్రజపం, శ్రోత్రియ బ్రాహ్మణుడు లేని శార్ద కార్యం, సాయంకాలం చేసే భోజనం వ్యర్థాలు. స్నానాలు 4 రకాలు. అవి వాయవ్య, వారుణ, బ్రహ్మ, దివ్య స్నానాలు. గోధూళితో చేసేది వాయవ్యమని, మంత్రాలతో చేసేది బ్రాహ్మణమని, సముద్ర నదీ తటాకాది జలాలతో చేసేది వారుణమని, వర్షపు నీటితో చేసేది దివ్య స్నానమని చెప్పబడుతున్నాయి. వారుణ స్నానమే సర్వశ్రేష్టము. బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థి, సన్యాసి ఎవరైనా, ఏ వయసు వారైనా, స్త్రీలు, పురుషులు, నపుంసకులు, ఏ జాతి వారైనా మాఘస్నానాలు చేస్తే ఉత్తమ ఫలితాలను పొందుతారు. అగ్రవర్ణ పురుషులు మంత్రపూర్వకంగాను, స్త్రీలు శూద్రులు మంత్రం లేకుండాను ఈ స్నానాలు చేయాలి. సూర్యోదయాత్ పూర్వం మాఘమాసంలో మహాపాపులు, తాగుబోతులు ఎవరైనా సరే మాలోకి వస్తే కడిగి పారేసి శుద్ధాత్మలను చేస్తాం అని జలాలు గర్వంగా చెప్పుకుంటాయి. ఇలా మాఘమాసే రటన్యాప్య కించదభ్యుదితే రవౌ బ్రహ్మజ్ఞాం వా సురాపాం వా కం తం పునీయమహే. మాఘస్నానాలు చేసేవారు సన్యాసుల వలె ఆ మాసమంతా భోగాలకు, ఉద్రేకాలకు దూరంగా జీవించాలి. దుష్టులతో తిరగకూడదు. అన్ని నియమాలు పాటించి దృఢంగా నిలబడి ఏ స్కాలిత్యము లేకుండా మాఘస్నానాలు చేసేవారు సూర్య చంద్ర సమానులై ఉత్తమ ఐశ్వర్యాన్ని పొందగలరు. పుష్య, పాల్గొన మాసాల మధ్య సూర్యుడు మకరంలోనున్న 30 దినాలు మాఘస్నానాలు చేయాలి. ఈ రోజులు విశేష పుణ్యప్రదాలు. మాఘమాసం మొదటి రోజే సంకల్పం పూర్వకంగా మాఘస్నాన నియమ గ్రహణం చేయాలి. పైన ఏమి కప్పుకోకుండా చలికి వణుకుతూ స్నానానికి బయలుదేరినప్పుడు కలిగే కష్టానికి ఫలంగా భగవంతుడు అశ్వమేధ ఫలాన్నిస్తాడు. తీర్థంలోకి పోయి స్నానం చేసి నుదుటికి మట్టిని
పూసుకొని సూర్యునికి అర్ఘ్యమిచ్చి పితరులకు తర్పణాలు వదలాలి. నీటిలో నుండి బయటికి వచ్చి ఇష్టదేవతకు ప్రణామం చేసి శంఖ చక్రధారి పురుషోత్తముడు నైన శ్రీ మాధవ స్వామిని పూజించాలి. ప్రతిదిన హవనం, ఏకభుక్తం, బ్రహ్మచర్యం, భూశయనం అనేవి నియమాలు. సామర్థ్యం గలవారు ఈ నియమాలన్నింటినీ ఈ నెలంతటా పాటించాలి. తిలలు ప్రాముఖ్యం ఎక్కువ. వాటితోనే అభ్యంగనం, వాటిని కలిపిన నీటితోనే స్నానం, వాటితోనే పితృతర్పణం, వాటితోనే భోజనం, వాటినే దానం. ఇలా నువ్వులతో వ్రతం చేసిన వారికి కష్టాలు ఉండవు. తిలస్నాయి, తిలోద్వర్తి, తిలభోక్త, తిలోదకి, తిలహోతా చతాత, చషట్, తిలోనావసీదతి. తీర్థంలో శీత నివారణకై ఈ సమయంలో మంట వేయడం గొప్ప పుణ్యకార్యం. నూనెను, ఉసిరికాయలను దానం చెయ్యాలి. ఇలా 1 నెల నాళ్ల పాటు స్నానాలు చేసి చివర వస్త్రభూషణ భోజనాదులతో బ్రాహ్మణులను పూజించి ఇతరులకు ఎవరికైనా ఎందరికైనా చలిని తట్టుకోవడానికి కంబళ్ళు, మృగచర్మాలు, ధరించే బట్టలు, రజాయిలు, చెప్పులు దానం చేస్తూ మాధవ ప్రియతాం అనాలి. ఈ విధిగా మాఘస్నానాలు చేయువారి ఘోర పాపాలన్నీ దగ్ధమైపోతాయి. అటు 21 తరాలు, ఇటు 21 తరాలు ఉద్ధరింపబడతాయి. అన్ని ఆనందాలు ప్రాప్తిస్తాయి. దేహాంతంలో విష్ణులోక ప్రాప్తి ఉంటుంది. స్నాన తర్పణ విధి తెలుసుకుందాం. మహారాజా, స్నానం లేనిదే శరీరం కానీ మనసు కానీ శుద్ధి కావు. కాబట్టి ప్రతి జీవికి స్నానం అవశ్య కర్తవ్యం. నది, తటాకం దగ్గరలో ఉన్నవారు అక్కడికి పోయి స్నానం చేస్తే మరీ మంచిది. ఇంటిలో వీలైనంత నిర్మల నూతన జలంతో రోజు స్నానం చెయ్యాలి. మంత్రవేత్త విద్వాంసుడు నగు పురుషుడు మూలమంత్రం ద్వారా తీర్థకల్పన చేసుకోవాలి. మూలమంత్రం ఓం నమో నారాయణాయ. మొదట కుశదర్భలను చేతిలోకి తీసుకొని విధిపూర్వకంగా ఆచమనం చేసి మనసును, ఇంద్రియాలను అదుపులో నుంచుకొని 4 జానల అంటే అస్తాల చతురస్ర మండలాన్ని తయారు చేసి క్రింది మంత్ర శ్లోకంతో గంగను ఆవాహన చేయాలి. విష్ణుపాద ప్రసూతాసి వైష్ణవీ విష్ణుదేవత పాహి నమస్తే పాహి నస్త్వే నసస్తా స్మాద జన్మ మరణాంతికాత్. ఎక్కడ స్నానం చేసి ఈ నామాలతో కూడిన మంత్రశ్లోకాన్ని చదివినా గంగమ్మ వచ్చి ఆ నీటిలో ప్రవేశిస్తుంది. పై మంత్రాన్ని నామాలను 7 మార్లు పఠించి సంపుటాకారంలో 2 చేతులు జోడించి వాటిలోకి నీటిని తీసుకోవాలి. 3, 4, 5 లేదా 7 మార్లు అలా నీటిని తీసి నెత్తిపై పోసుకోవాలి. తరువాత విధిపూర్వకంగా కొంత మట్టిని అభిమంత్రితం చేసి ఒంటి నిండా రాసుకోవాలి. అభిమంత్రితం చేయడానికి ఈ క్రింది మంత్రాన్ని పఠించాలి. అశ్వాక్రాంతే రతక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరే మృతికే హరమే సర్వం యన్మాయాదృష్కృతాం కృతం ఉద్ధృతాసి వరాహేణ కృష్ణేన శతబాహువా నమస్తే సర్వలోకానాం సుధారిణి సువ్రతే. ఈ విధంగా మన్ను రాసుకొని మరలా స్నానం చేయాలి. తరువాత విద్యుక్తంగా ఆచమనం చేసి శుద్ధ శ్వేత దోవతిని కండువాను ధరించి త్రిలోకములో నున్నవారి తృప్తికై తర్పణాలివ్వాలి. ముందుగా త్రిమూర్తులకు, ప్రజాపతికి, ఆపై దేవతా, యజ్ఞ, నాగ, గంధర్వ, అప్సర, క్రూర, సర్ప, గరుడ, జంబక, వృక్ష, అసుర, విద్యాధర, మేఘ, ఇతర ఆకాశచారి, జీవ, నిరాధార జీవ, పాపజీవ, ధర్మపరాయణ జీవ బృందములకు తృప్తి కలగడానికి నేను నీరు విడుస్తున్నాను అని ఈ శ్లోకం ద్వారా చెప్పాలి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు, ప్రజాపతికి తర్పణాలిస్తున్నానని తరింపచెయ్యండి అని ముందుగా పలికి శ్లోకాలను చదవాలి. దేవాయ క్షతస్తతానాగ గంధర్వాప్సరసాంగణ క్రూరాః సర్పః సుపర్ణాచ్చ తరవో జంబకాదయ విద్యాధరా జలధారా తథైవాకశ గామినః నిరాధారాచ్చయే జీవాః పాపకర్మ రథాచ్చయే తేషామాప్యయానాయై తద్ దీయతే సలిలం మయా.
దేవతలకు తర్పణాలిస్తున్నప్పుడు జంధ్యమును ఎడమవైపుపై ధరించాలి. తరువాత దానిని మెడలో మాలను వలె ధరించి మానవులకు, ఋషులకు, ఋషిపుత్రులకు భక్తిపూర్వకంగా తర్పణాలివ్వాలి. సనక సనందనైశ్చైవ తృతీయచ్చ సనాతనః కపిలాచ్చ సురిచ్చైవ ఓధుః పంచశిఖస్తాత సర్వేతే తృప్తిమాయాంతు మద్దథేనాంబునా సదా. సనకాదుల పిమ్మట మరీచి, అత్రి, అంగీర, పులస్త్య, భృగు, పులహ, క్రతు, ప్రచేత, వశిష్ఠ, నారదాది ఋషుగణానికి అక్షత సహిత జలం ద్వారా తర్పణాలివ్వాలి. తరువాత యజ్ఞోపవీతమును మరలా ఎడమభుజంపై నుంచి మోకాళ్ళ మీద నేలపై కూర్చొని అగ్నిశ్వాత్త బహిర్షద అవిష్మాన్ ఉష్మప సుఖాలి భౌమ సోమప అజ్యప అను పేర్లు గల పితరులకు తిల చందన యుక్త జలాలతో భక్తిపూర్వకంగా తర్పణాలివ్వాలి. ఇలాగే చేతిలో కుశలను పెట్టుకొని పవిత్ర భావంతో పరలోకవాసులైన తండ్రి, పితామహుడు, మాతామహుడు మున్నగు వారికి నామ గోత్ర ఉచ్చరణాలను చేస్తూ తర్పణాలివ్వాలి. ఇలా బంధువులందరికీ కూడా ఇస్తూ ఈ శ్లోకం చదవాలి. ఏ బాంధవా వాయే సర్వజన్మని బాంధవా తే తృప్తిమఖిలాయాంతు యచ్చాత్మస్తోభివాంఛతి. పై శ్లోకం ద్వారా బంధువులు కాని వారికి, పూర్వజన్మ బంధువులకి ఈ తర్పణాలను కోరుకున్న వారికి కూడా అవి అందుతాయి. తరువాత విధిపూర్వకంగా ఆచమనం చేసి ఎదురుగా పుష్పాక్షతలతో కమల స్వరూపాన్ని చిత్రించుకోవాలి. యత్నపూర్వకంగా సూర్యదేవుని నామాలను ఉచ్చరిస్తూ అక్షత, పుష్ప, రక్త, చందన మిశ్రిత జలంతో ఈ క్రింది మంత్రాలను చదువుతూ అర్ఘ్యప్రదానం చెయ్యాలి. నమస్తే విశ్వరూపాయ, నమస్తే విష్ణు సఖాయ వై సహస్ర రశ్మయే నిత్యం నమస్తే సర్వతేజసే, నమస్తే సర్వవపూషే, నమస్తే సర్వశక్తయే, జగత్స్వామిన్ నమస్తేస్తు దివ్యచందనభూషితాః, పద్మనాభా నమస్తేస్తు కుండలాంగద ధారిణే, నమస్తే సర్వలోకేశ సర్వాసుర నమస్కృత. సుకృతం దుష్కృతం చైవ సమ్యాజ్జనాసి సర్వదా, సత్యదేవా నమస్తేస్తు సర్వదేవా నమోస్తుతే, దివాకర నమస్తేస్తు ప్రభాకర నమోస్తుతే. ఇట్లు సూర్యదేవుని నమస్కరించి 3 మార్లు ప్రదక్షిణం చేయాలి. తరువాత ద్విజుని, గోవుని, సువర్ణాన్ని సృజించి ఇంటికి పోయి భగవానుని ప్రతిమను పూజించాలి. రుద్ర స్నాన విధి తెలుసుకుందాం. మహారాజా, ఇప్పుడు సర్వ దోషాలను శాంతింపజేసే రుద్ర స్నానాలను గూర్చి వినిపిస్తాను. మృత వత్స వంద్య దుర్భాగ సంతానహీన కన్యగానే మిగిలిపోయిన స్త్రీ ఇలాంటి వారు రుద్రస్నానాలు చెయ్యాలి. అష్టమి, చతుర్దశి లేదా ఏ ఆదివారమైనా నదీ తటంపై కానీ, మహానదీ సంగమంలో కానీ, శివాలయంలో కానీ, స్వగృహంలో కానీ సుగయోగ్యుడైన బ్రాహ్మణు నుండి స్నాన విధిని గురించి తెలుసుకొని స్నానాలు చెయ్యాలి. పేడతో అలికిన స్థానంపై ఒక ఉత్తమ మండపాన్ని నిర్మించి దాని మధ్యలో అష్టదళ కమలాన్ని రచించాలి. దాని మధ్యలో కర్ణికపై మహాదేవుని, వామదక్షిణ భాగాల్లో క్రమంగా పార్వతీదేవిని, వినాయకుని, కమలము యొక్క అష్టదళాలలో దిక్పాలకులను స్థాపించాలి. తరువాత గంధాది ఉపచారాలతో వారికి పూజ చేయాలి. మండపానికి 4 కోణాలలోనూ కలశాలను స్థాపించాలి. 4 దిశలలోనూ భూత బలులను ఇవ్వాలి. అప్పుడు అగ్నికోణంలో గుండమును నిర్మించి ఉప్పు, ఆవాలు, నెయ్యి, తేనెలతో హవనాలివ్వాలి. హవనాలిచ్చినప్పుడు మానస్తోకే తనయేం వంటి వైదిక ధర్మాలను పఠించాలి. ఆచార్య బ్రహ్మ, ఋత్విజ, జాపకులను
నియమించుకోవాలి. ఏకాదశి రుద్ర పాఠాన్ని చేయించాలి. ఇలాగే మరొక మండపాన్ని నిర్మించి వ్రతము చేయు స్త్రీ దానిపై కూర్చోవాలి. రుద్రపూజక ఆచార్యులు ఆమెకు స్నానం చేయించాలి. సూర్యకాంతపు ఆకు దొన్నెలతో నీటిని తీసుకొని రుద్రేకాదశిని పాఠం చేసి ఆ జలాలను అభిమంత్రించి ప్రతి వ్రతి అయిన స్త్రీని అభిషేకించాలి. తరువాత మృత్తికా మిశ్రిత జలము రుద్ర కలశంలోని ఇంద్రాది దిక్పాలకులను పూజించిన కలశములలోని జలములతో ఆమెకు స్నానం చేయించాలి. ఈ ప్రకారంగా రుద్రస్నానాన్ని గావించిన పిమ్మట బంగారపు ఆవు బొమ్మని, సజీవ గోవుని, పూజా సామగ్రిని ఆచార్యునికి దానం చేసి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి వారందరినీ వస్త్ర దక్షిణలతో తృప్తపరచాలి. ఇలా రుద్రస్నానం చేసే స్త్రీకి అన్ని కోరికలు తీరుతాయి. గ్రహణ స్నాన మహత్యము విధానము. పరంధామ, నీవు మంత్రనిధివి. సూర్య చంద్ర గ్రహణ స్నాన విధిని నీ నుండి వినగోరుతున్నాను అన్నాడు అర్జునాగ్రజుడు. చెప్తున్నాడు బలరామానుజుడు. మహారాజా, జన్మరాశిపై గ్రహణ ప్లావనమున్నవారు ఏం చేయాలో చెబుతాను విను. అలాంటి వారు చంద్రగ్రహణ వేళ 4 బ్రాహ్మణులచే స్వస్తివాచనములను చెప్పించి గంధ మాల్యాదులతో వారిని సత్కరించి గ్రహణం పట్టడానికి పూర్వమే ఔషధాదులను సిద్ధం చేసుకోవాలి. ఛిద్రరహితములైన 4 కలశములను సముద్ర భావన చేసుకుంటూ స్థాపించాలి. వాటిలో మృత్తికలను అనగా ఏనుగుశాల, అశ్వశాల, పుట్ట, నదీ సంగమ, సరోవరం, గోశాల, రాజద్వారం అను 7 స్థానాల నుండి తెచ్చిన మట్టిని వెయ్యాలి. తరువాత ఆ కలశాలలో పంచగవ్యాలు, ముత్యాలు, గోరోచనం, కమలాలు, శంఖం, పంచరత్నాలు, స్ఫటికం, తెల్లచందనం, తీర్థజలం, ఆవాలు, రాజదంతమను, ఓషధి, కుముదం, గుగ్గిలం, గసగసాలు ఇవన్నీ వేసి ఆ కలశంపైకి దేవతలను ఈ విధంగా ఆవాహన చేయాలి. అన్ని సముద్రాల, నదీ నదాల జలప్రద తీర్థాలు, నానా పాపాలను దగ్ధం చేయడానికి ఈ కలశాలలోనికి దయచేయాలిగాక. అనంతరం ఈ ప్రార్థన చేయాలి. దేవతలకు అధిపతి సహస్రనేత్రుడు వజ్రధారి అయిన ఇంద్రదేవ, నా గ్రహణ జన్య పీడను దూరం చెయ్యి. సమస్త దేవతల ముఖస్వరూపుడను, సప్తజిహ్వ యుక్తుడవు, అతుల కాంతియుతుడవు నగు ఓ అగ్నిదేవ, నన్ను కరుణించి చంద్రగ్రహణోత్పన్నమైన నా పీడను దూరం చెయ్యి. సమస్త ప్రాణుల కర్మలకు సాక్షివైన ధర్మ స్వరూపమైన నీవు ఓ యమధర్మరాజా, నన్ను కరుణించి నా చంద్రగ్రహణ జన్మమైన పీడను నాశనం చెయ్యి. రాక్షస గణాధ్యక్షుడవు, సాక్షాత్ ప్రళయాగ్ని సదృశుడవు, ఖడ్గధారులలో అత్యంత భయంకరుడవు అయినను కరుణామయులలో ప్రథమ గణ్యుడవు నీ నిరుతి దేవా, నా చంద్రగ్రహణ జన్యమైన పీడను పారద్రోళుము. నాగపాశధరుడవు, మకరవాహనుడవు, సకల జగజ్జలాధీశుడవు నగు ఓ వరుణదేవ, నాపై కరుణ వర్షాన్ని కురిపించి నా చంద్రగ్రహణ జన్మపీడ కడుక్కుపోవునట్లు కరుణించు. ప్రాణరూపంలో సమస్త ప్రాణులలో వీచు దేవుడవు, కృష్ణ మృగ వాహనుడవు నగు ఓ వాయుదేవ, నాపై దయచూచి నన్ను ఈ చంద్రగ్రహణ జన్య పీడ నుండి కాపాడు. నవనిధులకు స్వామివి, ఖడ్గ త్రిశూల గదాధారివి అగు కుబేరదేవా, చంద్రగ్రహణం ద్వారా నేను పడుతున్న కష్టాలను పడగొట్టించు. చంద్రశేఖరుడవు, పినాకపాణివి, దేవాది దేవుడవు నగు హే శివశంకర, నా చంద్రగ్రహణ జన్మ పీడను భస్మం చెయ్యి. బ్రహ్మ విష్ణు సూర్య సహితులై జగత్తును నెలకొన్న జంగమ స్థావర సర్వదేవతలారా, నన్నీ చంద్రగ్రహణ జన్య పీడ నుండి రక్షించండి. ఈ విధంగా అందరు దేవతలను ఆహ్వానించి ఋగ్యజు సామ వేద మంత్రాలను ధ్వనింపచేస్తూ ఉపకరణయుక్త కలశాలలోనున్న నీటితో వ్రతియే స్వయంగా అభిషేకం
చేసుకోవాలి. తరువాత తెల్లపూల మాల, చందన వస్త్ర, గోదానాల ద్వారా వ్రతంలో పాల్గొన్న బ్రాహ్మణులను పూజించాలి. ఇష్టదేవతలను మరలా పూజించాలి. తరువాత బ్రాహ్మణులు మంత్రాలను వస్త్ర పట లేదా కమలదళాలపై అంకితం చేసి కలశాలను ద్రవ్యయుక్తంగా యజమానుని శిరస్సుపై నుంచాలి. అప్పుడు యజమానుడు తూర్పు వైపు తిరిగి తన ఇష్టదైవాన్ని స్మరిస్తూ గ్రహణం విడిచేదాకా నమస్కారం చేస్తూనే గడపాలి. చంద్రగ్రహణం విడిచాక మాంగళిక కార్యాలను గావించి గోదానం చేసి స్నానశుద్ధుడైన బ్రాహ్మణునికి అభిమంత్రాంకితమైన వస్త్ర పట్టమును దానం చేయాలి. ఈ ప్రకారంగా గ్రహణ స్నానం చేసిన వారికి గ్రహణజన్య పీడలు కానీ బంధుజన వినాశనం కానీ ఈ జన్మలో ఉండవు. పైగా వారికి పునరాగమన రహిత పరమ సిద్ధి కూడా ప్రాప్తిస్తుంది. సూర్యగ్రహణంలో మంత్రాలతో కలిపి సూర్యనామాన్ని సదా ఉచ్చరిస్తూ ఉండాలి. 2 గ్రహణాలలోనూ సూర్యదేవుని నిమిత్తమై పద్మరాగమణులను, చంద్రదేవునికి కపిలగోవును దానమిస్తూ ఉండాలి. ఈ గ్రహణ స్నాన విధిని విన్నవారు, ఇతరులకు వినిపించిన వారు సంపూర్ణ పాపాల నుండి విముక్తులై ఇంద్రలోకంలో ప్రతిష్ఠితులు అవుతారు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.